నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కమలనాథుల మంతనాలు. ఏపీలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు. ఎంసలపై హైదరాబాద్ నుంచి అజీం నాగేంద్ర, అమరావతి నుంచి శ్రీహరి, విశాఖ నుంచి చంద్రశేఖర్ ఫీల్డ్ రిపోర్ట్లో పూర్తి సమాచారాన్ని అందిస్తారు. ఇక నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పీపీటీకి ప్రాముఖ్యత ఏర్పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతి అక్రమాలపై సర్కారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, ఏంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పూర్తి వివరాలు ఎలా ఉండబోతోంది? మరి కాసేపట్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీలు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే సెక్రటరీలు అందరూ కూడా ఏదైతే ఈ సమావేశానికి హాజరయ్యారు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఎంఎం పార్టీ నుంచి, సిపిఐ నుంచి కూడా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కూడా హాజరవడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి మనం చూసినట్టయితే ఏదైతే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో ఏవైతే ప్రాజెక్టులు నిర్మించారో ఆ నిర్మించిన దాంట్లో జరిగినటువంటి అక్రమాలు, అవకతవకలు ఏవైతే ఉన్నాయో అన్నిటికి సంబంధించినటువంటి అంశాలపై ప్రధానంగా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించనున్నారు. ప్రధానంగా అప్పుడున్నటువంటి కృష్ణా గోదావరి నీటి జలాలకు సంబంధించిన వినియోగం, ఆ నీటి వినియోగానికి సంబంధించి కట్టాల్సిన ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి వాటా విషయంలో కూడా 45% వాటాకు సంబంధించి టీఎంసీలకు సంబంధించినటువంటి ఒప్పందం ముందే కుదుర్చుకున్న తర్వాత ఒక జీవో కూడా వచ్చిందనే దానిపైన కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశాల్లో, శీతాకాల సమావేశాల్లో ఖచ్చితంగా వాటర్ పైన వాడి వేడి చర్చ ఉంటుందని చెప్పి ఇప్పటికే మనం అందరం కూడా ఏదైతే చర్చించుకున్న నేపథ్యంలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత రేపు అసెంబ్లీ వేదికగా కూడా ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంపై ఖచ్చితంగా పెద్ద ఎత్తున వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య అయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచేటువంటి అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడే ఏదైతే జూబ్లీహిల్స్ నుండి నివాసం నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు బయలుదేరినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సిద్ధమయ్యారు. సో ప్రతి ఒక్క సభ్యులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సాగునీటి ప్రాజెక్టుపై మాట్లాడాలి. దాంట్లో ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఎత్తి చూపాలి. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు ప్రశ్నించిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి, వారికి కౌంటర్స్ ఇవ్వగలగాలి, ఆ సబ్జెక్ట్ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి. సో ఆ ప్రాంతానికి సంబంధించిన వారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు అన్ని సబ్జెక్టులపై మాట్లాడగలగడానికే, వారికి పూర్తి స్థాయి అవగాహన ఇవ్వడానికే, బయట మాట్లాడడానికి కూడా పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని కూడా రేపు లేదా ఎల్లుండి శాసనసభ సమావేశాల్లో కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టుల విషయంలో ఈ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి సభ ద్వారా ఎత్తి చూపాలని చెప్పి కూడా డిసైడ్ అయింది. సో ఇందులో భాగంగానే గోదావరి, కృష్ణా జలాల నీటి వినియోగంతో పాటు అక్కడ కట్టాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై కావచ్చు, అలాగే ఏపీ సర్కారు ఏదైతే బంకచర్ల ప్రాజెక్టు ఎలాంటి అనుమతి లేకుండా, డిపిఆర్స్ లేకుండా నిర్మించబోతుంది, సో దానికి సంబంధించినటువంటి అంశంపై కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా ఆనాడు 10 ఏళ్ల ముందు సీఎం అక్కడ కూర్చొని నేను నిర్మిస్తానని చెప్పారు, కానీ పూర్తి స్థాయిలో నిర్మించలేక 40% టీఎంసీల వాటాకు సంబంధించి అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. సో ఎన్ని అంశాలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరిస్తారు. సభ ద్వారా కూడా వివరించి బీఆర్ఎస్, బీజేపీని ఎండగట్టడానికి సర్కార్ సిద్ధమవుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది.